వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కవిత రోజుకొక కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వరుసగా బీసీల అంశాన్ని మాట్లాడుతున్నటువంటి కవిత నిన్న టీటీడీ చైర్మన్ని కలిశారు. ఇప్పుడు మరొక అంశంతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి, ముంపు గ్రామాల విషయంలో ఎవరూ చర్యలు తీసుకోవట్లేదు, ఇనిషియేట్ తీసుకోవట్లేదు. ఆ గ్రామాలలో అంబులెన్స్ పోయే పరిస్థితి లేదు, రోడ్లు సరిగా లేవు, కనీస వసతులు లేవు. అటు ఆంధ్ర పట్టించుకోవట్లేదు, ఇటు తెలంగాణ పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. వారి గురించి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తారు. దానిపైన త్వరలో కార్యాచరణ కూడా రూపొందిస్తామంటూ ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం మనతో పాటు చరణ్ కౌశిక్ యాదవ్, టీపీసీసీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. మాట్లాడదాం. చరణ్ కౌశిక్ గారు, కవిత స్టేట్మెంట్ ఎట్లా మద్దతు ఇస్తుందా కాంగ్రెస్? అంటే కల్వకుంట్ల కవిత గారు మొదటగా క్షమాపణ చెప్పి మాట్లాడితే బాగుండేది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే ఆ పాపాలన్నీ జరిగిపోయినాయి. తెలంగాణ నుంచి 7 మండలాలు తీసిపోయి ఆంధ్రలో విలీనం చేశారు వారాయణలో. అయినా కూడా 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చి మీరే. మీ ఆయనలోనే ఐటీఆర్ ప్రైవేట్ పోయింది, మీ ఆయనలో విభజన హామీలు నెరవేరలేదు. ఆనాడు భద్రాద్రి రాముడుకు డంపింగ్ యార్డ్ భూమి అంటే కూడా మీరు కేంద్రాన్ని రిక్వెస్ట్ చేయకుండా కేంద్రం తెచ్చిన బిల్లుకు మద్దతు ఇచ్చి మీరే. కాబట్టి మొదటగా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి మాట్లాడుతుంటే బాగుండేది. లేదు బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసినా బాగుండేది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆయనలో జరిగినాయి అవన్నీ కూడా. అదే కాకుండా ఇప్పుడు ఏదో తెలంగాణ మీద ప్రేమ ఇప్పుడు ఒలగబోస్తూ ఉంది కల్వకుంట్ల కవిత గారు. అదే కాకుండా తల్లి నుంచి బిడ్డను వేరు చేసిరని చెప్పేసి నరేంద్ర మోడీ గారు రాజ్యసభలో తెలంగాణ అవమానించాడు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో విభజన హామీలు నెరవేరలేదు. గోదావరి వాటర్లో అన్యాయం జరిగింది, కృష్ణా వాటర్ బేసిన్లో అన్యాయం జరిగింది. 1 కాదు 2 కాదు, మీ ఆయనలో 1,80,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రం ఎక్కడెక్కడో భారతలేదు. సీతారాం ప్రాజెక్టుకు నీటి అలొకేషన్ లేదు. అదే కాకుండా సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు నీటి అనుమతి లేదు. కాళేశ్వరానికి నీటి కేటాయింపులు లేవు. పాలమూరు రంగారెడ్డి లేవు. మీ ఆయన ఏం జరిగింది మరి తెలంగాణకు? మీ ఆయనలో తెలంగాణకు కీడి జరిగింది తప్ప తెలంగాణకు మేలు జరగలేదు అనేది చాలా స్పష్టం. ఒకటి అన్ని పక్కన పెడితే తెలంగాణ ముంపు గ్రామాలకు సంబంధించి ఆమె పోరాటం చేస్తుంది. మీరు పార్టీల పరంగా కాకుండా ఒక తెలంగాణ సంబంధించినటువంటి ఒక మూమెంట్ ప్రజలకు మేలు జరుగుతుంది. ఆ విషయంలో మీ వైఖరి ఎట్లుంటుంది? అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అన్యాయం విషయంలో ఎప్పుడు కూడా మేము వెనుకపోయే ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 7 మండలాలు పోయేటప్పుడు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. కానీ కల్వకుంట్ల కవిత గారు ఆనాడు మౌనం వహించారు. బీఆర్ఎస్ పార్టీ మౌనం వహించి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. కాబట్టి అన్యాయం విషయంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకపోదు. అదే కాకుండా గోదావరి కావచ్చు, కృష్ణా వాటర్ విషయంలో అన్యాయం జరిగితే కూడా వెనుకపోలేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో అపెక్స్ సమావేశాలకు పోకపోవడం, 299 టీఎంసీలకు బీఆర్ఎస్ పార్టీ కృష్ణా జలాలు ఒప్పుకోవడం, అదే కాకుండా గోదావరి మీద పెద్ద ఎత్తున ప్రాయలు కడతా ఉంటే ఆనాడు పట్టిసీమ ఆయన కడతా ఉంటే మీరు పట్టించుకోకపోవడం, రకరకాల బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో తెలంగాణకు అన్యాయం జరిగింది. కాబట్టి ఆ అన్యాయం విషయంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడదు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ మీద ఆమె రాజకీయ స్వప్రయోజన కోసం అన్న మీద కోపాన్ని తెలంగాణ ప్రజల మీద చూపించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి 1 కాదు 2 కాదు, ప్రతిపక్ష నాయకులు కాదు, సెలబ్రిటీలు కాదు, అసలు సంబంధం లేని వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా దాదాపు 1,500 నుంచి 1,600 మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి ఒకే రోజులో అనేటువంటి చెప్తా ఉన్నారు. నిజమా? దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? దాని ఎంక్వైరీ చివరికి ఏం కానుంది? నిజంగా శిక్ష పడుతుందా చేసిన వాళ్ళకు? అంటే సిట్టు విచారణ జరుగుతూ ఉంది. దీనిలో ప్రధానంగా భార్యాభర్తల ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిన సందర్భం మనం చూసినాం. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసి పార్టీల నాయకులే కావచ్చు, ప్రజా సంఘాలే కావచ్చు, అదే కాకుండా కొంతమంది పోలీసు వాళ్ళే కావచ్చు, ఇండస్ట్రియలిస్టులే కావచ్చు, హీరోయిన్ల ఫోన్లు కూడా దాదాపు 658 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో సిట్టు విచారణలో తేలింది. ఖచ్చితంగా సిట్టు విచారణలో తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ప్రజాస్వామ్యం లేకుండా చేసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ని ఎత్తేసి, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించే ప్రయత్నం ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసింది. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఆనాడు మౌనం వహించారు. ఎందుకంటే టెలిఫోన్ యాక్ట్ విరుద్ధంగా నక్సలైట్లు కావచ్చు, తీవ్రవాదులకు సంబంధించిన ఫోన్లు మాత్రమే ట్యాప్ చేయాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలే కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేశారంటే ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కాని చేసిరో అన్నాడు తెలంగాణ సమాజం అంతా చూసిరు. ప్రభాకర్ రావు గారు కావచ్చు, ప్రణీత్ రావు గారు కావచ్చు, భుజంగరావు గారు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, వీళ్ళంతా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగస్వాములు ఉన్నారు. ఖచ్చితంగా సిట్టు రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. దానికి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు అంటున్నారు, ఏమంటున్నారు? ఈరోజే ట్వీట్ చేసి నా వ్యక్తిగత స్వేచ్ఛకు హరించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది, సిట్టు నా ఫోన్లు అడుగుతుందని. మరి మీ ఫోన్ అడిగితేనే మీకు ఇంత బాధ ఉంటే
భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా మీరు విన్నప్పుడు తెలంగాణ సమాజం ఎంత బాధపడి ఉంటారు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది. ఆనాడు ప్రజాస్వామ్యం లేకుండా చేసింది మీరే, మీ కుటుంబం, మీ పార్టీ. కాబట్టి తెలంగాణ సమాజం ముందు ఖచ్చితంగా ఆనాడు దోషులను కూడా బయటపెట్టే ప్రయత్నం సిట్ చేస్తే, సిట్ విచారణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఇప్పట్లో ఆగవ, గద్వాల్, పటాన్ చెరువు, ఖైరతాబాద్, నిన్న వరంగల్ దీనికి వేదిక అవుతా ఉన్నటువంటి పరిస్థితి. మొన్నటిదాకా జగిత్యాల్, ఇప్పుడు వరంగల్. కనుబొమ్మలు లేని వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈరోజు 75 ఏళ్ల ముసలోడు అనేటువంటి స్టేట్మెంట్ కొండా మురళి. సో ఏంది పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలను పరిష్కారం చేయదు ఆ పార్టీ, ఎటుపోతా ఉంది, ఏం నిర్ణయం తీసుకోండి? అంటే ప్రధానంగా ఏ వ్యక్తి అయినా కొంత మిగతా పార్టీల కన్నా భిన్నంగా కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత స్వేచ్ఛ ఎక్కువ ఉన్నమాట వాస్తవం. ఖచ్చితంగా స్వేచ్ఛ అనేది పరిధి దాటినప్పుడు ఖచ్చితంగా పార్టీ పరంగా చర్యలు తీసుకుంటారు. అది గద్వాలైనా, పటాన్ చెరువైనా, లేదు జగిత్యాలైనా, లేకపోతే ఇప్పుడు పరకాలైనా కూడా ఖచ్చితంగా పార్టీ దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా పిసిసి ప్రెసిడెంట్ గారు చాలా స్పష్టంగా మాట్లాడిండు. శృతి మించిన ప్రజాస్వామ్యం ఏది కూడా మంచిది కాదు. పార్టీ నష్టమయ్యే పనులు ఎవరు చేసినా కూడా ఉపేక్షించే పరిస్థితిలో ఉండదు. ఖచ్చితంగా అక్కడ అబ్జర్వర్స్ నియమించినాం. ఖచ్చితంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పార్టీ పరంగా చర్చించి ఎవరన్నా పార్టీకి నష్టమయ్యే పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాం అని చెప్పేసి చాలా చరణ్ కౌశిక్ గారు, చివరగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత అకస్మాత్తుగా ఆయన కుప్పగూలిపోయినటువంటి పరిస్థితి. సో తప్పదు, ఉప ఎన్నిక రానుంది. గతంలో కంటోన్మెంట్లో ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. సో అధికార పార్టీకి కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది ఉప ఎన్నికలలో. సో ఈసారి పోటీ చేయడానికి మళ్ళీ పోటీ చేసిన వారికి అవకాశం ఇవ్వాలా? మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్నటువంటి వారికి కొత్త వ్యక్తి అయినా, ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదైనా వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటే బాగుంటుందా? వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఏంటి మీ అభిప్రాయం? అంటే పార్టీ ఖచ్చితంగా జూబ్లీస్ అనేది కాంగ్రెస్ పార్టీ గెలిచే సీటు. అదే కాకుండా గతంలో కూడా గెలిచే అవకాశం ఉంటే కొన్ని అనివార్య కారణాల్లో గెలవకపోయినాం. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు కావచ్చు. అదే కాకుండా కొన్ని పేర్ల మీద ఆల్రెడీ పిసిసి ఆల్రెడీ అక్కడ మన ఏదైతే అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందని చెప్పేసి ఒపీనియన్ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేసిన వ్యక్తులు కావచ్చు. అదే కాకుండా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెడితే నిలిస్తే గెలిపిస్తారో అట్లాంటి వ్యక్తి కోసం మొన్న ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేనటువంటి వారికి మొదటి నుంచి వారికి ఇస్తే బాగుంటుందా? అంటే సర్వే జరుగుతూ ఉంది. సర్వేలో ఎవరు సమర్థులైతే వారికి టికెట్ ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా ఆ సీటు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయిన పరిస్థితి, భారతీయ జనతా పార్టీ సెకండ్ వచ్చిన పరిస్థితి. జూబ్లీస్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆ సీటు గెలవబోతా ఉంది. ఖచ్చితంగా ఏ అభ్యర్థిని పెడితే పార్టీ లాభమైతో అట్లాంటి వ్యక్తిని నిలిపే ప్రయత్నం ఖచ్చితంగా పార్టీ సర్వే చేస్తాం. సర్వేలో ఏ అభ్యర్థికి అయితే మెరుగైనటువంటి ఏదైతే గెలిచారనే అవకాశం ఉన్న వ్యక్తిని మాత్రమే నిలబోతా ఉంది. ఇది చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, సీనియర్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నటువంటి అంశాలు. కవిత అంశం పైన కవిత మొదటగా క్వశ్చన్ చేయాల్సింది కేసీఆర్ సంబంధించినటువంటి వ్యక్తిని. ఎందుకంటే ఆల హయాంలోనే ఈ గ్రామాలు 7 మండలాలు అందులో ఆంధ్రప్రదేశ్లో కలిసినటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్తా ఉన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన, పార్టీలో అంతర్గత సమస్యల పైన మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కోటేశ్వర్తో మధు మల్కేడ్కర్, గాంధీభవన్. For latest updates on India Pakistan, download our TV Live app